అందరికీ నమస్కారం అండి. మనల్ని అతిగా ఎక్కువగా ప్రేమించేవారు చూపించే కొన్ని సంకేతాలనేవి ఉంటాయి. ఈ సంకేతాలు గాని మీకు అనిపించినట్లయితే తప్పకుండా వారు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకూడదు. కొందరు కసిరి కసిరి చెప్పేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోవద్దు. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ ఎంత వెతికినా కూడా ఎప్పటికీ దొరకరు. నిజానికి వాళ్ళే మనల్ని అస్సలైన మనవాళ్ళు, అసలు మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళని గుర్తుంచుకోవాలి. మనకిష్టమైన వాళ్ళ మీద కాస్త నిర్లక్ష్యం చూపినా, నువ్వు మారిపోయావు, నువ్వు మర్చిపోయావు, దూరం పెట్టేస్తున్నావు, నాకు విలువ ఇవ్వలేదంటూ అడుగుతూ ఉంటాం. అరుస్తూ ఉంటాం, వాళ్ళ మీద కోప్పడి అవమానిస్తూ ఉంటాం. అలా అవమానిస్తాం, మళ్ళీ బాధ పెడతాం. ఎందుకంటే కొండంత ప్రేమ అనేది గుండెల్లో ఉన్నప్పుడు మాత్రమే చిగురంత ఎడవాటు కూడా తట్టుకోలేక సహించలేం కాబట్టి, మనసు అంగీకరించదు కాబట్టి. నిజమైన ప్రేమలో కోపతాపాలు, అలకలు, బుజ్జగింపులు అన్నీ ఉంటాయి. కానీ వాటి అన్నిటిలోనూ స్వచ్ఛమైన ప్రేమ కూడా దాగి ఉంటుంది. భార్యాభర్తలకు అద్దం లాంటిది. అలాంటి వల్ల లైఫ్ అనేది, భార్య నవ్వితే భార్యకు కూడా నవ్వొస్తుంది, భర్త ఏడిస్తే భార్య కూడా ఏడుస్తుంది. భార్యని తిట్టినా లేదా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. భర్త కోపతాపాలకు కానివ్వండి, భార్య హృదయం అనే ఒక అద్దం అనేది పగిలిపోతుంది. కాబట్టి భార్యను బానిసలా అస్సలు చూడవద్దు, అమ్మలా ఆదరించండి. అప్పుడే అర్థమైంది అని చెప్పి వాళ్ళు మరింత ప్రేమిస్తారు. మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి 3 సంకేతాలు అనేది మనకు తెలుపుతూ ఉంటారు. అది మొట్టమొదటిది, ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళు మనకు చాలా వ్యక్తిగతంగా మనసుకు తీసుకుంటూ ఉంటారు. రెండవది, తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో పంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎదుర్కోవద్దు. ఇక మూడవది, మీపై ఎక్కువగా కోపగించుకుంటూ ఉన్నారు అంటే, మనం పడేసింది తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం. అదే సింహం అంటే భయపడతాం కదా. ఎందుకో తెలుసా? సింహం మనల్ని తినేస్తుంది కాబట్టి, అది కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి దాన్ని మనం కొంచెం ఎక్కువగా చూస్తాం. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కూడా కష్టపడి సంపాదించుకోవాలన్నదే నిజమైన ఇది. పరమాన్నం కూడా ఒక్కొక్కప్పుడు రుచించదు. అది వ్యక్తిగతంగా జారిపోయినట్టే. ఆ పరమాన్నం కోసం చేయి చాపాము అంటే, అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే ఆ మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టలేం కదా. అలాగేనండి, ఎవరైనా సరే మనలోని లోపాన్ని చూపిస్తే ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలే కానీ ఆ వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు, వారిపై తిరిగి కోపాన్ని చూపించకూడదు. అలాగే భార్యాభర్తల అనుబంధం అనేది కూడా అద్దం లాంటిది. కిటికీ చేతికి ఉండే సంబంధం లాంటిదన్నమాట. చేతికి దెబ్బ తగిలితే కన్ను తడవాలి, అంతే కదా. కన్ను ఏడిస్తే చెయ్యి తుడవాలి. ఇదే మన మానవ ఒక సహజమైన ఇది. లోపాలనేవి ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు. వీలైతే ఆ జీవితాన్ని మార్చుకోవాలి, లేదు అంటే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనం మన జీవితం మీద కోపడలేం కదా. మన మీద ఎవరైనా కోప్పడితే మనకెందుకులే అని వదిలేయకుండా బెదిరించో, బుజ్జగించో లేదా గొడవ పడైనా సరే మనతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు దొరకాలి అంటే నిజంగా అదృష్టం చేసుకొని ఉండాలండి. కాబట్టి ఎవరైనా సరే మొదటి తప్పు దగ్గరే ఆపేయాలి. ఒక్కసారి బట్టలు మాసిపోయాయి అనుకోండి, అప్పుడు మనిషి ఎక్కడ కూర్చోవటానికి సిద్ధపడతాడు? కాబట్టి అర్థమైంది అనుకుంటాను. పరాయి వాళ్ళ వ్యామోహంలో పడి మన సంసారాన్ని ఎప్పుడు కూడా నాశనం చేసుకోకూడదు. ఒక్కసారి చేయి జారిన జీవితం మళ్ళీ రమ్మన్నా రాదు. ఎంత బాధపడినా కూడా అది తిరిగి దక్కించుకోలేమన్నమాట. ఇద్దరి హృదయాలు ఒకదానికొకటి అనుకూలంగా లేనప్పుడు ప్రేమ అనేది చేదుగా ఉంటుంది. మన నిత్య జీవితంలో కూడా చాలామంది వ్యక్తులు అలాగే ఉంటారండి. మనం చేసే పనిని చాలా తక్కువ చేసి మాట్లాడతారు, చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు. కానీ తమ కుటుంబంలో పరిస్థితుల కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో
మనకి మాత్రమే తెలుసు. అంతే కదా! మనం చేసే పని చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, మన జీవనశైలి మార్చేది మాత్రం మన పనే. కాబట్టి మనం చేసే ఏ పనైనా సరే గొప్పదే అని ఊహించుకోవాలి. ఇతరులు చెప్పారని దాన్ని తక్కువగా మనం అనుకోకూడదు. అబద్ధం ఎప్పటికైనా సరే సమస్యగానే పాడుతుంది. అదే ఒక్కసారి నిజం చెప్పామనుకోండి, ఆ సమస్య లేకుండా పోతుంది. కాబట్టి అబద్ధం అనేది ఎన్నో రోజులు నిలవదు. శరీరం అలసిపోయినప్పుడు నా వల్ల కాదు అనిపిస్తుంది. అదే మనసు అలసిపోతే నా వాళ్ళు కాదు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం కష్టపడి పని చేయటానికి, అలాగే ఎప్పుడు కూడా సిగ్గనేదే పడకూడదండి. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మన మనసుకి, మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి. అంతేకాని మనల్ని చూసి హేళన చేసేవారికో, ఎగతాళి చేసేవాళ్ళకో ఎప్పుడు కూడా మనం సమాధానం చెప్పుకోనక్కర్లేదు. మనుషుల మధ్య రోజు రోజుకి పరిచయాలనేవి పెరుగుతూ ఉంటాయి, కానీ బంధాలు మాత్రం తగ్గిపోతున్నాయి. కాబట్టి బంధాల్ని కాపాడుకోవాలి. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే దాన్ని గుర్తుంచుకోవాలి. ఆ సమాధానం మనం గుర్తుంచుకున్నామంటే మన జీవితం బాగుంటుంది. ఒక మధ్య తరగతి తండ్రి యొక్క జాగ్రత్తని పిరికితనంగాను, పొదుపుని పిసినారితనంగాను మనం ఎప్పుడు కూడా భావించకూడదు. అతడి భయం అతడికి ఉంటుంది, కోపంగానూ భావించకూడదు. అలా ఉన్నందుకు అతను ఎంత బాధపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో అతనికే తెలుసు. కాబట్టి చుట్టూ ఎంత నీరున్నా కూడా, సముద్రంలో చుక్క నీరు కూడా మనం అస్సలు తాగలేము. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలున్నా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మనం మన కష్టాన్ని కానీ, బాధను కానీ పంచుకోగలుగుతాం. అంతే కదా! అలాగే నీ అవసరం ఉన్నవాడు నిన్ను మంచివాడు అంటాడు, అవసరం తీరిపోయినవాడు చెడ్డవాడు అంటాడు. ఎవరికి నచ్చినట్టు వారు అనుకుంటూ ఉంటారు. కానీ మనం మాత్రం మనలాగే ఉండాలి. మనిషిలో అత్యంత అందమైనదంటే ఏంటో తెలుసా అండి? మనసు. మనసు అది మలినంగా ఉన్నప్పుడు రూపం ఎంత అందంగా ఉన్నా కూడా ప్రయోజనం ఏంటి చెప్పండి? కాబట్టి మనసు కంటే, అందం కంటే కూడా మనసు అందంగా ఉండాలి. మనుషుల్ని ప్రశాంతంగా ఉంచేవి రెండే రెండు. అందులో ఒకటి మౌనం, రెండవది క్షమాపణ. అంతే కదా! మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా కష్టాలకు దూరంగా ఉండాలనే అనుకుంటారు. కానీ మంచి మనసు ఉన్నవాడు కష్టాల్లో ఉన్నవారికి సాయంగా, తోడుగా ఉండాలి అనుకుంటారు. అంతే కదా! మనందరికీ నిజాలే కావాలి. కాకపోతే వాటిని స్వీకరించే మనుషులు మాత్రం ఈ ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటారు. అంతే కదా! మనిషి మారిపోయిన విషయాన్ని ఎవరెవరో చెప్పనవసరం లేదండి. వాళ్ళ మాట తీరులోనే తెలిసిపోతుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అర్థమైపోతుంది. పేదరికంలో పుట్టిన వారు ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవచ్చు, కానీ వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారు. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటారు. అసలు జీవితం అంటే మనం నడిచే దారి వంటిది. మనం నడిచే వారితోటే తప్ప మన బదులుగా నడిచేవారు ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి మన జీవితాన్ని మనమే జీవించాలి. బంధం మనిషికి భరోసాగా ఉండాలి, కానీ అవసరానికి వాడుకునేదిగా అస్సలు ఉండకూడదండి. ఉన్నప్పుడు విలువ తెలుసుకోలేకపోతే వెళ్ళిపోయాక వెతుక్కోవాల్సి వస్తుంది. అది మనిషినైనా, వస్తువునైనా, లేదా బంధాన్నైనా సరే. కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలకు మౌనంగా ఉంటూ, వాటిని పెద్ద చేసుకుంటూ, వాటిని పెంచి పోషించుకుంటూ బాధపడకూడదు. కన్నీళ్ళు మనవే అయినా వాటిని మనకు పరిచయం చేసేది మాత్రం మన అనుకున్న వాళ్ళు మాత్రమే. అంతే కదా! మనం ఒక మొక్క నాటామనుకోండి, అలాగే పెంచుకున్న బంధం కూడా మనం రెండు ఒకటే. మనం చెట్టుకు నాటిన చెట్టు అయినా, బంధమైనా ఒకటి. ఏ సందర్భంలోనైనా సరే వెంట ఉండి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మన బంధం ఎప్పుడూ మనకు అండగా ఉండాలి. వయసు పెరిగే కొద్దీ చూపు మందగిస్తుందంటారు. మనుషుల యొక్క మనస్తత్వాలు మాత్రం స్పష్టంగా కనపడతాయి. అంతే కదా! మనుషుల యొక్క మనస్తత్వాలు మాత్రం మనకు ఎప్పుడు ఎలా ఉంటాయని తెలుసుకోగలగాలి. ఎదుటి వారితో పోటీ పడితే వారి తత్వంలా ఉండి వారిని నాశనం చేయాలనుకునే మనస్తత్వం మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అది ఎదుటి వారి కంటే మనకే ఎక్కువ ప్రమాదం అని మనం తెలుసుకోవాలి.
మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉండటం మన బలం. మనల్నే ఎదురు చూసేలా చేసేవాళ్ళు ఉండటం మన బలహీనత. అంతే కదా! అద్దం బలహీనమైనదే కావచ్చు, కానీ నిజాన్ని చూపెట్టడానికి అది ఎప్పుడు కూడా భయపడదు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ కూడా అజ్ఞానిగానే ఉండిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పుడు కూడా పిరికివాడిగానే ఉండిపోతాడు. కాబట్టి ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ ధైర్యంగా ఉండాలి అనేది తెలుసుకోవాలి.